Good morning, dear students. This is Rajendra Vadde, lecturer in Political Science, Government Degree College, Mehboobabaad. Today we have to discuss about Dr. B.R. Ambedkar. మనము ఇప్పుడు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి యొక్క కుల నిర్మూలన మరియు అతని యొక్క జీవిత విశేషాలు, ఇతర అంశాలు, అతని యొక్క రాజనీతి భావాలు మొదలగు అంశాల గురించి తెలుసుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 సంవత్సరంలో నేటి మధ్యప్రదేశ్లోని మౌ అనేటువంటి గ్రామంలో ఏప్రిల్ 14వ తేదీన జన్మించాడు. ఇతని పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అంబేద్కర్ అనగానే మనకు అస్పృశ్యులకు ఒక గుర్తింపునిచ్చినటువంటి మహాపురుషుడు అని చెప్పేసి పేర్కొంటారు. అలాగే అంబేద్కర్ గురించి మన భారత రాజనీతివేత్తలు మరియు జాతీయోద్యమ నాయకులు వివిధ రకాలుగా కొనియాడటం జరిగింది. అంబేద్కర్ని ఆధునిక మనువు అని చెప్పేసి ఎంవి హైలీ అనేటువంటి రాజనీతివేత్త పేర్కొనడమే కాకుండా ఇతన్ని భారత రాజ్యాంగ పితామహునిగా కూడా పేర్కొనడం జరిగింది. అంబేద్కర్ని గురించి జవహర్లాల్ నెహ్రూ భారత మొదటి ప్రధాని ఏ విధంగా పేర్కొన్నాడంటే, అస్పృశ్యులకు ఒక గుర్తింపునిచ్చినటువంటి మహాపురుషుడుగా పేర్కొన్నాడు. అయితే రాజేంద్ర ప్రసాద్ దేశంలోని పీడిత వర్గాలకు ఆశాజ్యోతిగా వెలుగొందారు అని డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ పేర్కొనడం జరిగింది. సి రాజగోపాలాచారి న్యాయం కోసం పోరాడి ఎదురులేని వ్యక్తిగా నిలిచింది ఒక అంబేద్కర్ మాత్రమేనని రాజగోపాలాచారి అంబేద్కర్ యొక్క గొప్పదనాన్ని గురించి పేర్కొన్నాడు. అట్లాగే ఫ్రాంక్ ఆంటోనీ అనేటువంటి అతను అంబేద్కర్ను ఒక రాజీ పడని పోరాట యోధుడిగా, నవబుద్ధునిగా, నవ భారత దార్శనికుడిగా పేర్కొనడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ అంబేద్కర్ కేవలం అణగారిన వర్గాల యొక్క వ్యక్తిగానే కాకుండా మొత్తానికి భారత రాజ్యాంగానికి సంబంధించి, భారతదేశానికి సంబంధించి అందరూ కూడా స్మరించుకోదగినటువంటి వ్యక్తి అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు అని చెప్పవచ్చు. అయితే అంబేద్కర్ యొక్క జీవిత విశేషాలని మనం ఒకసారి గమనించినట్లయితే 1891 సంవత్సరము ఏప్రిల్ 14వ తేదీన నేటి మధ్యప్రదేశ్లోని మౌ అనేటువంటి గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు రామ్జీ సక్పాల్ మరియు భీమాబాయి. ఇతని యొక్క చిన్నతనంలోనే తల్లి మరణించడం ద్వారా తన యొక్క మేనత్త అయినటువంటి మీరాబాయి సంరక్షణలో పెరగడం జరిగింది. ఇతను 14వ సంతానంగా, అంటే ఈ యొక్క రామ్జీ సక్పాల్ యొక్క పిల్లలలో ఇతను చివరి సంతానంగా చెప్పుకోవచ్చు. అయితే రామ్జీ సక్పాల్ అప్పటికే బ్రిటిష్ గవర్నమెంట్ సంబంధించి సైన్యంలో పనిచేస్తున్నాడు. అతని యొక్క తాత మాలోజీ సక్పాల్ కూడా ఆ యొక్క బ్రిటిష్ సైన్యంలో పనిచేయడం జరిగింది. అంతేకాకుండా అప్పటికి ఈ యొక్క మౌ అనేటువంటి ప్రాంతము ఒక కంటోన్మెంట్, అంటే సైనికపరమైనటువంటి కంటోన్మెంట్గా కూడా అప్పటికే ఉండేది. ఇంకొక రకమైనటువంటి ఏంటిదంటే, మహారాష్ట్ర అనేటువంటి పేరు మహార్ అనేటువంటి అంబేద్కర్ వంశానికి సంబంధించి, అంటే ఆ అంబేద్కర్ మహర్ తెగకు సంబంధించినటువంటి వారు. మహారాష్ట్రలో ఈ యొక్క మహర్ అనేటువంటిది ఒక వెనుకబడిన తెగగా చెప్పుకుంటారు. ఈ యొక్క మహర్ అనేటువంటి తెగ ధైర్య సాహసాలకు ప్రత్యక్షంగా పేరుగాంచింది అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇతని యొక్క తండ్రి మరియు తాతలు కొంతవరకు కూడా ఆ యొక్క బ్రిటిష్ సైన్యంలో సేవలు అందించారు. అనగా మహర్ వంశస్థులు, మహర్ కులస్తులు ధైర్య సాహసాలని
ప్రదర్శిస్తూ బ్రిటిష్ సైన్యంలో సేవలు అందించడం ద్వారా ఆ యొక్క మహార్ అనేటువంటి ఒక కంటోన్మెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తారు. అటువంటి మహార్ అనేటువంటి అంటరాని కులంలో జన్మించినప్పటికీ మా అంబేద్కర్ అనేక విద్యాభ్యాసం ద్వారా తన యొక్క జ్ఞానం ద్వారా భారతదేశానికి భారత ప్రజలందరికీ ఆశాజ్యోతిగా వెలుగొందాడు అని చెప్పవచ్చు. అయితే అతన్ని చిన్నతనంలో హై స్కూల్ విద్యను అభ్యసించేటప్పుడు తర్వాత కాలంలో కూడా అనేక సమస్యలని అంబేద్కర్ ఎదుర్కోవడం జరిగింది. అయితే తన యొక్క తండ్రి రామ్జీ సక్పాల్ ఉద్యోగరీత్యా అతను మధ్యప్రదేశ్ నుండి మహారాష్ట్రకి అంటే బొంబాయికి ట్రాన్స్ఫర్లో భాగంగా రావడం చేత అతను తన యొక్క విద్యాభ్యాసాన్ని బాంబేలోని ప్రతిష్టాత్మకమైనటువంటి ఎల్ఫిన్స్టోన్ హై స్కూల్లో తన యొక్క పాఠశాల విద్యని కొనసాగించడం జరిగింది. 1907 సంవత్సరంలో తన యొక్క మెట్రిక్యులేషన్ అనేటువంటిది అంటే 10వ తరగతి విద్యను ఉన్నత శ్రేణిలో అంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వటం జరిగింది. అప్పటి వరకు ఒక మహార్ వంశంలో మహార్ కులానికి చెందినటువంటి వ్యక్తి 10వ తరగతి పాస్ అవ్వడం, అందులో మళ్ళీ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం అనేటువంటిది అది మొదటిసారి అని చెప్పవచ్చు. తన యొక్క ప్రాథమిక విద్య మరియు హై స్కూల్ విద్య అనేక సమస్యలతోటి సాగింది అని చెప్పవచ్చు. తనకు హై స్కూల్ విద్య బోధించేటువంటి సమయంలో సంస్కృతాన్ని బోధించేటువంటి యొక్క ఉపాధ్యాయుడు తను సంస్కృతాన్ని బోధించడానికి నిరాకరించినప్పటికీ తను పాఠశాల బయట తరగతి గది బయట కూర్చొని తను ఆ యొక్క సంస్కృతాన్ని బదులు పర్షియన్ భాషను ఎంచుకొని దాన్ని అభ్యసించడం జరిగింది. తర్వాత ఇతనికి మెట్రికులేషన్ పూర్తి కాగానే 14 సంవత్సరాల వయసులోనే భీమాబాయి అనేటువంటి వ్యక్తితోటి 9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి భీమాబాయిని వివాహం చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ తన యొక్క విద్యాభ్యాసాన్ని ఆపివేయకుండా ఆ యొక్క మన బరోడాకి చెందినటువంటి మహారాజు షాయాజీరావు గైక్వాడ్ యొక్క సహాయంతో ఆయన యొక్క ఉపకార వేతనంతో ఉన్నత విద్యని కొనసాగించడం జరిగింది. ఈ యొక్క 1913 సంవత్సరంలో బిఏ ఉత్తీర్ణుడయ్యాడు. తర్వాత అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎంఏ పట్టాని పొందడం జరిగింది. తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లోని మరియు అట్లాగే కొలంబియా విశ్వవిద్యాలయంలోను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఇతను ఉన్నత విద్యని కొనసాగించడానికి అమెరికా కొలంబియా విశ్వవిద్యాలయము, తర్వాత బ్రిటన్లోని ప్రఖ్యాతి చెందినటువంటి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లోను తన యొక్క విద్యాభ్యాసాన్ని కొనసాగించడం జరిగింది. అట్లాగే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో ఎంఎస్సి ఎకనామిక్స్ మరియు డిఎస్సి ఎకనామిక్స్లో చేరి అది పూర్తి చేయడమే కాకుండా తర్వాత లండన్లోని చాలా ఫేమస్ అయినటువంటి గ్రేసిన్ కాలేజీలో బారిస్టరేట్ లా కూడా చేరడం జరిగింది. ఆ సమయంలో అతను బ్రిటిష్ లైబ్రరీ లండన్లో ఉన్నటువంటి బ్రిటిష్ మ్యూజియంలో అత్యధిక కాలం తన యొక్క సమయాన్నంతా కూడా పుస్తక పఠనానికి ఉపయోగించడం జరిగింది. అయితే చరిత్రపరంగా చూసినట్లయితే ఆ యొక్క బ్రిటిష్ మ్యూజియంలో కారల్ మార్క్స్ తర్వాత అత్యధిక కాలము గడిపి అత్యధిక పుస్తకాలని చదివినటువంటి వ్యక్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా ఇతను ఎంఏ కొలంబియా విశ్వవిద్యాలయం మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అట్లాగే కొలంబియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి పట్టాని అట్లాగే డాక్టరేట్ బారిస్టరేట్ లాని మొదలగు అనేక ఉన్నత విద్యని కొనసాగించడం జరిగింది. తర్వాత 1921 సంవత్సరంలో ప్రావిన్షియల్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా అనేటువంటి అంశం పైన పరిశోధన పత్రాన్ని సమర్పించి పిహెచ్డి పట్టాని పొందడం జరిగింది. ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అనేటువంటి పరిశోధన పత్రానికి డిఎస్సి ఎకనామిక్స్ డిగ్రీని పొందడం జరిగింది. తర్వాత 1923లో ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత కొంతకాలము ఆ యొక్క బాంబేలోని ఎల్ఫిన్స్టోన్ కాలేజీలో లెక్చరర్గా ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా
పనిచేసినప్పటికీ ఆ యొక్క వృత్తిరీత్యా అక్కడ అనేక అవమానాలు ఎదుర్కోవడం ద్వారా తను ఆ యొక్క ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది. అయితే ఇతను చదువుకున్నటువంటి కాలంలోనే కాకుండా తను ఉద్యోగరీత్యా చేస్తున్నప్పటికీ తన యొక్క తోటి అధ్యాపకులు హేళన చేయడం అనేటువంటిది అంబేద్కర్ని ఎంతగానో కలిచివేసిందని చెప్పవచ్చు. అంబేద్కర్ రచనలు అంబేద్కర్ అనేక గొప్ప గొప్ప రచనలు చేయడం జరిగింది. అందులో ప్రధానమైనవి ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్, అంటే రూపాయి యొక్క సమస్య, ఆవిర్భావము, పరిష్కారము, మరియు హూ ఆర్ ద శూద్రాస్, అంటే శూద్రులు అంటే ఎవరు, హూ ఆర్ ద అన్టచబుల్స్, అంటే అంటరాని వారంటే ఎవరు, థాట్స్ ఆన్ పాకిస్తాన్, పాకిస్తాన్ పైన తన యొక్క ఆలోచనలు, స్టేట్స్ అండ్ మైనారిటీస్, అంటే రాజ్యము మరియు మైనారిటీలు, ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, అంటే కుల నిర్మూలన, ఇంకా థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్, అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలపైన తన యొక్క ఆలోచనలు, ద బుద్ధ అండ్ ఈజ్ ధమ్మ, బుద్ధుడు యొక్క ధమ్మము అంటే ధర్మము, ఇంకా వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు ది అన్టచబుల్స్, అంటే కాంగ్రెస్ గాంధీ అస్పృశ్యుల కోసము చేసింది ఏమిటి అనేటువంటి అంశం కూడా, ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ అనేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆన్ బుద్ధిజము, మహారాష్ట్ర యాజ్ ఏ లింగ్విస్టిక్ స్టేట్, మహారాష్ట్ర అనేటువంటిది ఒక భాషా ప్రయుక్త రాష్ట్రమా కాదా, ఈ విధంగా అనేక గ్రంథాలని తను ఆ యొక్క పొందుపరచడం జరిగింది. హూ ఆర్ ది శూద్రాస్ అనేటువంటి గ్రంథంలో శూద్రులు అంటే ఎవరు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. థాట్స్ ఆన్ పాకిస్తాన్ అనేటువంటివి ఆ గ్రంథంలో తన పాకిస్తాన్ని, అంటే ముఖ్యంగా మత ప్రాతిపదికన భారతదేశాన్ని ఇటు భారత్గాను మరియు పాకిస్తాన్ అని రెండు దేశాలుగా విభజించవచ్చు అని చెప్పేసి కరాఖండిగా వ్యక్తం చేయడం అనేటువంటి తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అట్లాగే హూ ఆర్ ది అన్టచబుల్స్, అంటరాని వారు అంటే ఎవరు అనేటువంటిది దాని గురించి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ విధంగా అనేక రచనలు చేయడమే కాకుండా వివిధ సంఘాలు, సంస్థలు మరియు పత్రికలు కూడా నెలకొల్పడము, ప్రారంభించడము జరిగింది. అంబేద్కర్ మూక్ నాయక్ మరియు బహిష్కృతి హితకారిణి సభ అనేటువంటి బహిష్కృతి హితకారిణి సభ అనేటువంటి దాన్ని 1924లో స్థాపించడం జరిగింది. అట్లాగే దళిత మహాసభ 1927లో స్థాపించాడు. మూక్ నాయక్ అనేటువంటి పత్రికని స్థాపించడము జరిగింది. మూక్ నాయక్ అనగా అణగారిన వర్గాల యొక్క నాయకుడు అనేటువంటి అర్థము మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగే బహిష్కృత భారత్ అనేటువంటి పత్రికను, మూక్ నాయక్ అనేటువంటి పత్రికను ఆనాటి యొక్క అణగారిన వర్గాల, వెనుకబడిన వర్గాల యొక్క సంక్షేమం కోసము, వారి యొక్క చైతన్యం కోసము ఈ యొక్క పత్రికల్ని స్థాపించడం జరిగింది. అంతేకాకుండా అణగారిన వర్గాల యొక్క అభివృద్ధి కోసము అనేక సంస్థల్ని కూడా నెలకొల్పడం, పాఠశాలని, కళాశాలని నెలకొల్పడం కూడా జరిగింది. అందులో ప్రధానమైనటువంటివి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ 1946 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశాడు. మిలింద్ మహావిద్యాలయ మరియు సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ 1953 సంవత్సరంలో, సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ లాని 1956 సంవత్సరంలో. అంటే విద్య ద్వారానే యొక్క చైతన్యం అనేటువంటిది వస్తుంది, విద్య ద్వారానే ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది అని గమనించినటువంటి వ్యక్తి కాబట్టి అణగారిన వర్గాల యొక్క ఆర్థిక మరియు విద్యాభివృద్ధి కోసము ఈ యొక్క కళాశాలని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, మిలింద్ మహావిద్యాలయ, సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్, సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ లా అని చెప్పవచ్చు. వీటితో పాటు ఇంకా ఇతర సంస్థలని కూడా ఏర్పాటు చేశాడు. అందులో ప్రధానమైనవి బహిష్కృతి హితకారిణి సభ మరియు సమతా సైనిక్ దళ్, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, అంటే అంబేద్కర్ ప్రత్యక్షంగా ఒక పార్టీని స్థాపించాడు. అట్లాగే పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అనేటువంటి దాన్ని స్థాపించాడు. చివరి దశలో 1956 సంవత్సరంలో రిపబ్లిక్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది.
1955 ఇతని యొక్క చివరి దశలో ఆ యొక్క భారతీయ బౌద్ధ మహాసభ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే అంబేద్కర్కు సంబంధించినటువంటి పవిత్ర ప్రదేశాల్లో జన్మభూమి అంటే అతను జన్మించినటువంటి ప్రదేశము మౌ మధ్యప్రదేశ్లోని, అట్లాగే దీక్షభూమి అతను 1955 సంవత్సరంలో నాగ్పూర్లో బౌద్ధ మత దీక్షను భూమి యొక్క దీక్షభూమి అని చెప్పవచ్చు. చైత్యభూమి అంటే శివాజీ యొక్క ఆ యొక్క సమాధి బొంబాయిలోని శివాజీ పార్క్ దగ్గరలో ఉన్నటువంటి 1927 సంవత్సరంలో బహిష్కృత్ భారత్ అనేటువంటి మరాఠీ పక్షపత్రికని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ యొక్క అస్పృశ్యత నివారణే నా ధ్యేయము అని చెప్పేసి చెప్పుకొచ్చేవాడు. అయితే బాలగంగాధర్ తిలక్ కనుక అంటరాని వాడుగా పుట్టి ఉంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అనే బదులు అస్పృశ్యత నివారణే నా ధ్యేయం అనేటువంటి వాడు అని అనేటువంటిది అంబేద్కర్ యొక్క అభిప్రాయం. అంటే ఆనాడు ఏ విధంగా మతము కులం అనేటువంటిది ప్రధాన పాత్ర పోషించింది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్పడం జరిగింది. అయితే అంబేద్కర్ని ఈ విధంగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు కనుక చూసినట్లయితే ప్రధానంగా ఒక 3 వ్యక్తులు అంబేద్కర్ని ప్రభావితం చేశారు. అందులో జ్యోతిరావు పూలే మరియు గౌతమ బుద్ధుడు మరియు కబీర్, ఈ 3 అంబేద్కర్ని ఎంతగానో ప్రభావితం చేశారని చెప్పవచ్చు. అంబేద్కర్ వ్యక్తిత్వాన్ని జ్యోతిరావు పూలే గణనీయంగా ప్రభావితం చేశాడు. బుద్ధుని బోధనల నుంచి ఇతను స్వేచ్ఛా స్వాతంత్రాలు, సమానత్వము, సౌభ్రాతృత్వం వంటి భావాలని అంబేద్కర్ గ్రహించడం జరిగింది. అట్లాగే కబీర్ బోధనల నుంచి హిందూ మతం యొక్క బలహీనతలను అతను గ్రహించాడు. తర్వాత జ్యోతిరావు యొక్క ఆలోచనల విధానాన్ని గురించి ప్రస్తావిస్తూ అతను భారతదేశ గొప్ప శూద్రుడు అని జ్యోతిరావు పూలేని పేర్కొనడం జరిగింది. హిందూ సామాజిక వ్యవస్థపై, కుల వ్యవస్థపై, హిందూ మత గ్రంథాల పట్ల ఆయన తీసుకున్న వైఖరి అంబేద్కర్కు పూర్వ సంఘ సంస్కర్తలకు భిన్నంగా నిలబెట్టింది అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఆనాడు ఉన్నటువంటి ఆ యొక్క హిందూ సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి చాతుర్వర్ణ వ్యవస్థని, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి చాతుర్వర్ణ విధానాన్ని అతను చాలా కరాఖండిగా ఖండించడం అనేటువంటిది జరిగింది. అట్లాగే పురుష సూక్తల్లో, వేదాల్లో పేర్కొన్నటువంటి ఆ యొక్క చాతుర్వర్ణ వ్యవస్థని కూడా అతను ఖండించాడు. బ్రాహ్మణులు బ్రహ్మ యొక్క నోటి భాగం నుండి, క్షత్రియులు బ్రహ్మ యొక్క భుజ భాగం నుండి, వైశ్యులు బ్రహ్మ తొడ భాగాల నుండి, శూద్రులు బ్రహ్మ యొక్క పాదాల నుండి జన్మించారనేటువంటి ఆ యొక్క మనువు యొక్క మనుస్మృతిలో పేర్కొన్నటువంటి, వేదాల పురుష సూక్తాల్లో పేర్కొన్నటువంటి ఏదైతే చాతుర్వర్ణ వ్యవస్థ ఉందో దాన్ని అంబేద్కర్ ఖండించడం జరిగింది. అంబేద్కర్ అభిప్రాయం ప్రకారము కేవలము 3 వర్ణాలు మాత్రమే ఉన్నాయి. అవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని చెప్పవచ్చు. ఆ యొక్క 4వ వర్ణమైనటువంటిది, ఆ యొక్క శూద్ర అనేటువంటిది బ్రాహ్మణులే కొత్తగా సృష్టించారు అనేటువంటిది అంబేద్కర్ యొక్క అభిప్రాయము. ఇంకా అంబేద్కర్ దళితుల యొక్క ప్రత్యేక నియోజకవర్గాల గురించి 1919 మాంటెక్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు ఎలా పనిచేస్తున్నాయి అనేటువంటి దానికి సంబంధించి 1930, 31, 32లో జరిగినటువంటి 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో అంబేద్కర్ పాల్గొనడమే కాకుండా దళితులకు కొన్ని ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు కూడా చేయాలని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాడు. అయితే ఈ యొక్క ఒప్పందాన్ని ఆనాటి గాంధీజీ గారు వ్యతిరేకించడం ద్వారా అంబేద్కర్ మరియు గాంధీజీ మధ్య 1932 సంవత్సరంలో పూనా ఒప్పందం అనేటువంటి ప్రత్యేకంగా జరిగింది. దీని ప్రకారము ఆనాటి భారత గవర్నర్ జనరల్ రామ్సే మెక్డొనాల్డ్ దళితులకు ప్రత్యేకంగా కేటాయించినటువంటి ఆ యొక్క నియోజకవర్గాల రద్దు అనేటువంటిది జరిగింది అని చెప్పవచ్చు. తర్వాత కుల వ్యవస్థ వివరణ మరియు కుల నిర్మూలన. ఆనాడు కుల నిర్మూలన కోసము అంబేద్కర్ ఎంతగానో కృషి చేశాడని చెప్పవచ్చు. ముఖ్యంగా
ఆర్యులు, ద్రవిడులు, మంగోళ్ళ, స్కిథియన్ల సమ్మేళనమే ఈ యొక్క భారతదేశ జనాభా భారత సమ్మేళనం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆనాటి ఉమ్మడి సంస్కృతి విచ్ఛిన్నమై ఈ యొక్క కుల వ్యవస్థ అనేటువంటిది ఏర్పడింది అని, ఈ యొక్క కుల వ్యవస్థని నిర్మూలించాలంటే, కుల నిర్మూలన చేయాలంటే అంతర్వివాహాలు అనేటువంటిది చాలా ప్రధానము అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. స్త్రీల యొక్క అణచివేత, పితృస్వామిక పోకడలు కుల వ్యవస్థను ఇంకా కొనసాగిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క పితృస్వామిక వ్యవస్థను కూడా, అట్లాగే స్త్రీల అణచివేత కార్యక్రమాలని కూడా నివారించాలి అని చెప్పడం జరిగింది. అంతర్వివాహాలు అనేటువంటివి చాలా ప్రధానంగా, అంటే ఈ యొక్క అంతర్వివాహాలు అంటే కులపరమైనటువంటి వివాహాలు కాకుండా అంతర్వివాహాలు అంటే ఒక కులానికి సంబంధించి వేరే వారు వివాహం చేసుకోవడం ద్వారా కుల నిర్మూలన చేయవచ్చు అని పేర్కొన్నాడు. శ్రమ విభజన ఆధారంగా కులాలు ఏర్పడ్డాయి కాబట్టి దీనికి ఆ యొక్క కొందరు పరిశోధకులు కుల వ్యవస్థకు హేతుబద్ధను ఆపాదించడానికి ప్రయత్నించారు అనేటువంటి ఆ యొక్క వాదనని అంబేద్కర్ ఖండించడం జరిగింది. నాగరిక సమాజంలో ఈ యొక్క పని విభజన అనేటువంటిది ఉండదు అని, కాబట్టి శ్రామికులని శ్రేణీయుత గణంగా విభజించి కులాలను ఏర్పరచాలని విమర్శించడం జరిగింది. అట్లాగే కుల వ్యవస్థలో వ్యక్తుల యొక్క పుట్టుక ఆధారంగా వృత్తి బాధ్యతలను నిర్ధారించడం అనేటువంటిది కూడా సరి అయింది కాదు అనేటువంటిది. కాబట్టి కుల నిర్మూలన కొరకు అంతర్వివాహాలు మరియు సామూహిక భోజనాలని నిర్వహించడం ద్వారా మాత్రమే కులాన్ని నిర్మూలించవచ్చని పేర్కొన్నాడు. అంతేకాకుండా వారసత్వంగా కొనసాగుతున్నటువంటి పౌరోహిత్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే హిందువునని భావించేటువంటి ప్రతి ఒక్కరికి పురోహితునిగా మారేటువంటి అవకాశాన్ని కూడా అతను కల్పించడం జరిగింది. దీని ద్వారా కుల వ్యవస్థని నిర్మూలించవచ్చు అని పేర్కొన్నాడు. అలాగే అంబేద్కర్ యొక్క రాజనీతి భావాలను మనం చూసినట్లయితే రాజ్యము ఒక ముఖ్యమైనటువంటి సాధనమని పేర్కొనడం జరిగింది. రాజ్యానికి సంబంధించినటువంటి విధులే తొలి లక్ష్యంగా ఉంటుంది అని పేర్కొన్నాడు. పౌరుని యొక్క స్వేచ్ఛ, స్వాతంత్రాలు, సుఖ సంతోషాల పరిరక్షణ పవిత్ర లక్ష్యంగా ఉండాలని పేర్కొనడం జరిగింది. అలాగే రాజ్యము న్యాయపరమైనటువంటి విధులను కూడా నిర్వహించాలి అని చెప్పాడు. అంబేద్కర్ దృష్టిలో ప్రజాస్వామ్యం కేవలము ప్రభుత్వ రూపం మాత్రమే కాదని, అదొక ఉమ్మడి జీవన విధానమని కూడా చెప్పడం జరిగింది. అంబేద్కర్ భాషాపరమైనటువంటి రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అంటే 1953లో ఏర్పాటు చేసినటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పైన ఫజుల్ అలీ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలని అంబేద్కర్ సమర్థించినప్పటికీ కేవలము ఒక భాష ఆధారంగానే రాష్ట్రాల ఏర్పాటుని అతను సమర్థించలేదు. దానికి అంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి జనాభా, జీవ వైవిధ్యము అవన్నీ కూడా కారణంగా పేర్కొంటూ భాషాపరంగా రాష్ట్రాలని ఏర్పాటు చేయవచ్చు అని పేర్కొన్నాడు. థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనేటువంటి ఆ యొక్క అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు గురించి థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనేటువంటి గ్రంథంలో పేర్కొనడం జరిగింది. అట్లాగే మహారాష్ట్ర యాజ్ ఏ లింగ్విస్టిక్ స్టేట్, అంటే మహారాష్ట్ర ఒక భాషా ప్రయుక్త రాష్ట్రము అనేటువంటి అంశం పైన కూడా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సమాజంలోని వెనుకబడిన తరగతులకి, అట్లాగే అణగారిన వర్గాలు, ఎస్సీ ఎస్టీలకి, దళితులకి ముఖ్యంగా వారి యొక్క ఆర్థిక విద్యాభివృద్ధికి కృషి చేయడంలో భాగంగా భారత రాజ్యాంగంలో యొక్క రిజర్వేషన్ అనేటువంటిది తీసుకురావడానికి కృషి చేశాడని చెప్పవచ్చు. అట్లాగే దేశ విభజన పైన అంబేద్కర్ యొక్క అభిప్రాయాలు. మత ప్రాతిపదికన దేశ విభజనని బలంగా సమర్థించినటువంటి ఏకైక ముస్లిమేతర జాతీయ నాయకుడు అంబేద్కర్ మాత్రమే అని చెప్పవచ్చు. ఆనాడు మత ప్రాతిపదికన దేశ విభజనకి గట్టిగా ప్రయత్నిస్తున్నటువంటి మహమ్మద్ అలీ జిన్నాకు
మద్దతుగా మత ప్రాతిపదికన పాకిస్తాన్ అనేటువంటి ఒక ప్రత్యేక దేశాన్ని అలీ జిన్నా మద్దతుగా ఇతను ఏర్పాటు చేయవచ్చు అని సమర్థించడమే కాకుండా ఈ యొక్క ఒక సర్వస్వతంత్ర సార్వభౌమ దళితిస్తాన్ కూడా దళితుల కొరకు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అంటే దేశ విభజనని మత ప్రాతిపదికన ఏర్పాటు చేయవచ్చు అని అంబేద్కర్ గట్టిగా సమర్థించాడు. అయితే మతం రాజకీయాల విషయంలో ఇతను పేర్కొన్నటువంటి అభిప్రాయం అనేటువంటిది అనేక విమర్శలకు లోనైంది అని చెప్పవచ్చు. ఈ విధంగా భారతదేశ రాజ్యాంగ పితామహుడిగా, రాజ్యాంగ నిర్మాతగా మరియు ఆధునిక మనువుగా, భారత తొలి న్యాయశాఖ మంత్రిగా, అణగారిన వర్గాల యొక్క నాయకుడిగా అంబేద్కర్ చిరస్థాయిలో నిలిచిపోతాడనడంలో ఏమాత్రము సందేహం లేదని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.